ओ ओ योगे योगे तव स्तरम वाजे वाजे हवामहे सखाय इंद्रमूत सखाय इंद्रम ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्य स्विद्धनम् तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्य स्विद्धनम्। ॐ विद्यां च विद्यां च अविद्यां च यस्तद्वेदो भयं सः अविद्यया मृत्युं तीर्त्वा विद्ययामृतमश्नुते। अविद्यया मृत्युं तीर्त्वा विद्यया अमृतमश्नुते। ओ वायुरनिलममृतमतेदम् भस्मान्तं शरीरम्। ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर। ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर। ॐ हिरण्मयेन पात्रेण सत्यस्य पिहितं मुखं यो सावादित्ये पुरुषः सोऽसावहम्। ॐ खं ब्रह्म ॐ खं ब्रह्म ॐ खं ब्रह्म ॐ शान्ति शान्ति शान्ति। परमपिता परमात्मा ओम ओम रक्षका ओम सर्वरक्षका सदा रक्षका सर्वदा रक्षका सर्वथा रक्षका सर्वधा रक्षका सर्वत्र रक्षका ओम शाश्वत रक्षका परम रक्षका ओम शाश्वत पिता शाश्वत माता सर्व पिता सर्व माता ओम शाश्वत भ्राता
शाश्वत दाता शाश्वत विधाता शाश्वत बंधु मित्र सखा शाश्वत गुरु शाश्वत आचार्य परम गुरु परमाचार्य ओम शाश्वत स्वामी शाश्वत राजा राजाधिराजा शाश्वत न्यायाधीश विश्वपिता विश्वमाता जगत्पिता जगदांबा जगज्जननी ओम जगतपति ओम सदाधारा जगदाधारा सर्वाधारा विश्वरक्षक जगद्रक्षक ईशा परमेशा ईश्वरा परमेश्वरा सर्वेश्वरा सकलेश्वरा ओम 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 सर्वांतर्यामिन सर्वव्यापका सर्वशक्तिमान न्यायकारी दयालु सृष्टिकर्ता धर्ता हर्ता संहारता प्रलयकर्ता ओम 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 भूर्भुवस्सुः ओम भू ओम भुवः ओम जीवनाधारा प्राणाधारा प्राणदाता प्राणप्रिया समस्त दुख विनाशक सकल क्लेश नाशक संकट मोचक ओम ओम सच्चिदानंद स्वरूपा आनंददाता ओम सुखकर्ता सुखदायका आत्मदाता बलदाता ज्ञानदाता वर्चोदाता सर्वदाता हर्षदाता मोक्षदाता ओम 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 को ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడచేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు సర్వేభ్యో నమో నమః ప్రణవః ప్రణవ ఆత్మ బంధువులారా శాశ్వత బంధువులారా ధర్మ బంధువులారా బ్రహ్మ బంధువులారా ఆత్మీయ బాంధవులారా మిత్రులారా అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా పూర్ణ పురుషార్థులారా మోక్షాకాంక్షులారా ముముక్షులారా విశ్వాత్మ బ్రహ్మాత్మ పరమాత్మ దర్శన అభిలాషులారా సాధకులారా ఈశ్వర ఆరాధకులారా ఈశ్వరోపాసకులారా అంతా పరమపిత పరమాత్మయే అంతటా పరమపిత పరమాత్మయే చరాచర జగత్తులో స్థావర జంగమాలలో పరమపిత పరమాత్మ పరమైశ్వర్యుడు పరమైశ్వర్యుడు పరమేశ్వర ఈశ్వర ఈశుడు యజమాని స్వామి నిర్మాణకర్త నిర్వహణకర్త నిర్మూలనకర్త సృష్టి స్థితి ప్రళయకర్త పరమపిత పరమాత్మే కనిపించేది కనిపించనిది కూడా అంతా బ్రహ్మే పరమపిత పరమాత్మ యక్షుడు పూజనీయుడు యక్ష పూజ పూజ్యుడు పరమపిత పరమాత్మ అందరికీ కనిపించడు ఇంద్రియాలకు కనిపించడు ఇంద్రియ గోచరం కాదు అబాహ్య ప్రత్యక్షం బాహ్య ఇంద్రియముల ద్వారా కనిపించడు కనిపించే వస్తువు కాదు అది పరమచేతన పదార్థము నిరాకారము నిర్వికారం అది శక్తి ఆదిశక్తి పరమశక్తి పరమపిత పరమాత్మ పరమాత్మని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇంద్రియాల ద్వారా ప్రయత్నం చేస్తే లభించేది కాదు ఇతర సాధన ద్వారా లభించేది కాదు సాధన ద్వారా మాత్రమే యోగ సాధన ద్వారా ఈశ్వర ఆరాధన ద్వారా
సమర్పణ భావన ద్వారా, అనన్య భక్తి ద్వారా, విశేష భక్తి ద్వారా మాత్రమే వివేక జ్ఞానము, నిష్కామ కర్మ ద్వారా ఇవి సాధనాలు. శుద్ధ జ్ఞానము, శుద్ధ కర్మ, శుద్ధోపాసన, శుద్ధ కర్మ దాన్ని అవిద్య అన్నారు. అవిద్య అంటే అజ్ఞానం అనే అర్థం కాదు. శుద్ధోపాసన, శుద్ధ జ్ఞానం, శుద్ధ జ్ఞానాన్ని విద్య అన్నారు. ఈశావాస్య ఉపనిషత్తులో విద్యాంశ విద్యాంశ అవిద్యయా మృత్యుం తీర్త్వా, అవిద్య ద్వారా, భౌతిక విద్యల ద్వారా, లౌకిక విద్యల ద్వారా, కర్మ ద్వారా, ఆచరణ ద్వారా అనే అర్థం. శుద్ధమైన కర్మ, శుద్ధమైన ఆచరణ ద్వారా, అవిద్య ద్వారా, దాని అవిద్య ద్వారా అన్నారు. మృత్యుం తీర్త్వా, మృత్యు మరణం, మళ్ళీ మళ్ళీ రావడం పోవడం, శ్రమించడం, పరిశ్రమించడం జరుగుతుంది. శరీరంలో ఉన్నామంటే శ్రమించడమే. శరీరంలో ఉంటే ఆకలి దట్టుకలు ఉంటాయి, అవసరాలు ఉంటాయి, కామక్రోధ లోభాలు ఉంటాయి, ఇంద్రియాలు ఉంటాయి, మనస్సు ఉంటుంది. మనస్సు ఉంటే కామక్రోధ లోభాలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, సంకల్ప వికల్పాలు ఉంటాయి. అందుకే శ్రమించాలి, పరిశ్రమించాలి. శరీరం లేకపోతే ఈ గొడవ లేవు, ఈ బాధ్యతలు లేవు. అందుకే జన్మరాహిత్యం కొరకు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు శరీరం ఉంది కాబట్టి అవిద్య ద్వారా ఈ జనన మరణ చక్రభ్రమ నుండి దూరం కావాలి అంటే కర్మ ఉపాసన ద్వారా సాధ్యం. మన కర్మ శుద్ధమైన కర్మ ఉండాలి, శుద్ధమైన ఉపాసన, శుద్ధంగా చేరుకోవడం ఉండాలి. శుద్ధంగా గమ్యాన్ని చేరుకున్నప్పుడు అప్పుడు జన్మరాహిత్యం. దానికి మూలం, ప్రధాన సాధనం శుద్ధమైన జ్ఞానం, స్పష్టమైన జ్ఞానం, వాస్తవిక జ్ఞానం అవసరం. దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. దాని పేరు ఉపనిషత్. ఉపనిషద్. ఉప సమీపము, నీ నిష్ఠతో, నిరంతరం, నియమాలతో, నిత్యం. షద్ విశరణం. విశరణం అంటే జ్ఞానాన్ని నశింపజేసుకోవడం. గతి ప్రాప్తి, శుద్ధమైన జ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని పొందడం. షద్ అంటే అర్థం, విశరణం గతి, అవసాధనం, దుఃఖాల నుండి దూరం కావడం అవసాధనం. విశరణం గతి అవసాధనం. ఉపనిషద్ స్థూలంగా బ్రహ్మ విద్య, రహస్య విద్య, పరపిత పరమాత్మకు సంబంధించిన విద్యే ఉపనిషద్ విద్య. అంతా ఈశ్వరుడే. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్. జగత్తులో జగత్తు, గతి ఉన్నటువంటి ఈ జగత్తులో గతి ఉన్నటువంటి పదార్థాలు ఎన్నో ఉన్నాయి. ఆ పదార్థాల్లో కూడా ఇంకా గతి ఉంటుంది. అణువుల్లో, పరమాణువులో గతి ఉంటుంది. అందులో ఆ గతికి శక్తినిచ్చేది, బలాన్ని ఇచ్చేది, అంతర్బలాన్ని, బాహ్య బలాన్ని ఇచ్చేది పరపిత పరమాత్మయే. ఒక వస్తువు తిరుగుతుందంటే దానికి శక్తినివ్వాలి, బలాన్ని ఇవ్వాలి. గ్రహాలు తిరుగుతున్నాయి, నడిపిస్తుంది ఎవరు? ఆ భ్రమణానికి, ఆ తిరగడానికి కారణం ఎవరు? ఏ శక్తి? పరమాణువులో కణాలు తిరుగుతున్నాయి, ఆ లోపలి శక్తికి. ఆ లోపలి శక్తి ఎవరు? అంతర్శక్తి ఎవరు? బాహ్య శక్తి ఎవరు? పరపిత పరమాత్మయే. ఈశావాస్యమిదం సర్వం. ఈశావాస్యం, ఈశావాస్య ఉపనిషత్తు, సంక్షిప్తంగా ఈశోపనిషత్తు, మంత్రోపనిషత్తు, వాజసనేయ ఉపనిషత్తు. ఇదే ఈశ్వరీయ ఉపనిషత్తు. ఈశోపనిషత్తు మాత్రమే ఈశ్వరీయ ఉపనిషత్తు. మిగతా ఉపనిషత్తులన్నీ కూడా ఋషికృత ఉపనిషత్తులు. ఋషులు, మహర్షులు వేదానికి, వేద శాఖలకు సంబంధించి వాటికి అనుకూలంగా, వేదాలకు అనుకూలంగా రచించడం జరిగింది. అది బ్రహ్మ గురించి, పరబ్రహ్మ గురించి మాత్రమే. ఆ విషయంలో ఇదంతా ఎవని ద్వారా జరుగుతుంది? కేన, దేని ద్వారా జరుగుతుంది? ఏ కారణంగా
కేన కారణేన, ఏ కారణంగా. ఈశోపనిషత్తు పునాది. దాని వివరణ కొరకే మిగతా ఉపనిషత్తులను చెప్పుకున్నాం. కేన తేన తెక్తేన భుంజీత. దానికి ప్రశ్న కేన కేన తెక్తేన, ఇవన్నీ ద్వారా ఇవ్వబడడం జరిగింది. తేన ఈశ్వరేన, ఈశ్వరుని ద్వారా ఇవ్వబడినటువంటి వాటిని మనము అనుభవించాలి. తేన తెక్తేన, ఈశ్వరుని ద్వారా తెక్తం చేయబడినట్టు ఇవ్వబడినటువంటి వాటిని, ఆ సుఖాలనే, ఆ సుఖ సాధనాలనే మనం అనుభవించాలి, భోగించాలి. భుంజీత. ఎందుకంటే అందులో శుద్ధత ఉంటుంది. ఈశ్వరుని ద్వారా ఇచ్చినటువంటి పళ్ళు కానీ, ఆహార పదార్థాలు కానీ, గాలి కానీ, నీరు కానీ అంతా శుద్ధంగానే ఉంటాయి. మనిషి మాత్రం వికృతం చేసుకుంటాడు, కలుషితం చేసుకుంటాడు, కష్టాల పాలవుతాడు, రోగాలు తెచ్చుకుంటాడు. భగవంతుడిచ్చేదంతా స్వర్గమే, సుఖమే. మనమే కష్టాలు కొని తెచ్చుకుంటాం, నరకంగా మార్చుకుంటాం మనమే. అందుకే తేన తెక్తేన భుంజీత. మా గృధా కస్య స్విధనం, కస్య సుఖ స్వరూపస్య ధనం. ఇదంతా భగవంతుడిచ్చేదంతా సుఖం కొరకే. భగవంతుని పేరే సుఖ స్వరూపుడు, సచ్చిదానంద స్వరూపుడు. యస్య కేవలం, కేవలం ఆనందమే. అందులో దుఃఖం లేదు, కాలుష్యం లేదు, కలుషితం లేదు, మలినాలు లేవు, అపవిత్రం లేదు. అంతా పవిత్రమే. పరమపిత పరమాత్మ యొక్క సృష్టి వ్యవస్థలను కూడా సువ్యవస్థితమే, పావనమే. మనమే అపవిత్రం చేసుకున్నాం, చెడిపోతున్నాం. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే ఆరోగ్యము, ఆనందము, ఆహ్లాదం, తృప్తి, సంతృప్తి, చివరికి ముక్తి లభిస్తుంది. భగవంతుని సాధనాలను వాడుకోవాలి, భగవంతుని నియమాలను అర్థం చేసుకోవాలి, భగవంతుని ఆదేశాలను అర్థం చేసుకొని పాటించాలి, ఆచరించాలి. దాని పేరే కర్మ, శుద్ధ కర్మ. దాని పేరు అవిద్య. ఆచరించడానికి ఉపయోగపడే విద్యలన్నీ కూడా భౌతిక విద్యలు. అన్ని కూడా అవి కూడా శుద్ధంగా ఉన్నప్పుడే, భౌతిక విద్యలు కూడా శుద్ధంగా ఉన్నప్పుడే దాన్ని అవిద్య అన్నారు. విద్య లేకపోవడం కాదు, వేరే రకం విద్య అని అర్థం. అవిద్య అంటే మరో రకం విద్య. అవిద్య, అవిద్యయా మృత్యుం తీరుత. అవిద్య ద్వారా మృత్యును తరించి, కష్టాలను దూరం చేసుకొని, సమస్యలను దూరం చేసుకొని, ఈ సాంకేతిక విద్యను, ఈ భౌతిక విద్యలను, ఉపాయాలను పాటించి రోగం రాకుండా చేసుకొని, సమస్యలు రాకుండా చేసుకొని, దుఃఖాల కారణాలను చూసుకుని, ఆ దుఃఖ కారణాలను దూరం చేసుకొని, విద్య అమృతం అశ్నతే. విద్య ద్వారా అమృతాన్ని పొందుతాం. అది పరావిద్య. అపరావిద్య అవిద్య, పరావిద్య విద్య. ఆత్మ పరమాత్మకు సంబంధించిన విద్య విద్య. యా విద్య సా విముక్తి. విముక్తినిచ్చేదే విద్య. ఇక అవిద్య ఎలా ఉంటుంది, విద్య ఎలా ఉంటుందో స్పష్టం చేయడానికి కేనోపనిషత్తు ద్వారా, ఎవని ద్వారా, ఏ కారణంగా ఇదంతా జరుగుతుంది, ఈ మనసు గాని, ప్రాణము గాని, కళ్ళు గాని, చెవులు గాని, ఇలా ఎవని కారణంగా, ఎవని సహకారంతో, ఎవని కృపతో అనే విషయంలో ఓం కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణః ప్రథమః ప్రైతి యుక్తః కేనేషితాం వాచం ఇమాం వదంతి చక్షుః శ్రోత్రం కావు దేవో యునక్తి. ఆ కా దేవుడు ఎవరు? కా అంటే సుఖ స్వరూపుడు. కా దేవుడు, సుఖదేవుడు. యునక్తి ఎలా నియుక్తి చేస్తున్నాడు. ఎవరెవరు ఎక్కడ ఉండాలి, ఏ కణం ఎక్కడ ఉండాలి, ఏ పదార్థం ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ఏ ఆకారంలో ఉండాలి, ఏ రంగులో ఉండాలి, ఏ వాసన ఉండాలి. యునక్తి, యుక్తితో నియోజనం చేస్తున్నాడు, యుక్తితో నియుక్తం చేస్తున్నాడు, అక్కడ ఉంచుతున్నాడు. కేన ఇషితం పతతి ప్రేషితం మన. ఈ మనస్సు ఎవని ద్వారా ప్రేరితమవుతుంది, ఎవని ద్వారా పంపబడుతుంది. ప్రేషితం పంపబడుతుంది మనసు అటు ఇటు.
ఆలోచిస్తుంది ఎవరి ద్వారా, ఏ కారణంగా. అలాగే ప్రాణము మొట్టమొదటి పుట్టిన తర్వాత మొట్టమొదటి ప్రాణం శ్వాస ఇలా ఆడుతుంది. ఎవరి కరుణతో, ఎవరి అనుగ్రహంతో ఈ విధంగా మొదలవుతుంది కేనోపనిషత్తులో. ఇందులో మనస్సు, ప్రాణము, వాక్కు, చక్షు, శ్రోత్రం, కళ్ళు, చెవులు, వాక్కు, ప్రాణము, మన వాటికి సమాధానం చెప్పడం జరుగుతుంది. ఆ విషయంలోనే ఈ శ్రోత్రం మనస్సు మనో యద్వాచోహ వాచం సౌ ప్రాణస్య ప్రాణ చక్షు అతిముచ్చ ధీరా ప్రీత్య అస్మాన్ లోకా అమృత భవంతి. ఈ రెండు వచనాలు ముఖ్యమైన వచనాలు. అందుకే కేనోపనిషత్తులో ఈ రెండు వచనాల ద్వారానే ఉపనిషత్తు అంతా సాగుతుంది. శ్రోత్రానికి శ్రోత్రం, మనస్సుకే మనస్సు, వాక్కుకే వాక్కు, ప్రాణానికే ప్రాణం, కళ్ళకే కళ్ళు, చెవులకే చెవులు. వీటిని జయించిన వారు, అతిముచ్చ జయించిన వారు ధీరులు, యోగులు, ఋషులు, మహర్షులు. ప్రీత్య శరీరాన్ని వదిలిపెట్టి ఇక్కడి నుంచి బాగుగా వెళ్ళిపోయి, అంటే వెళ్ళిపోయి, ప్రకృష్టంగా వెళ్ళిపోయి అంటే శరీరం నుంచి పూర్తిగా వెళ్ళిపోయి, ప్రీత్య మన భాషలో చెప్పుకుంటే చనిపోయి, మరణించి అని అర్థం వస్తుంది. అందుకే ప్రేతం అంటారు. ప్రేతం అంటే వెళ్ళిపోయిన వాడు ప్రేతం. ఇక్కడి నుంచి సరిగా పూర్తిగా వెళ్ళిపోయిన వాడు ప్రేతం అవుతాడు. భూతం అంటే గతించిన వాడు, గతం. భూతం అంటే గతం, అంటే భూతాలు ప్రేతాలు అంటారు. అందుకే ప్రీతి అస్మాత్ లోకాత్, ఈ శరీరం నుంచి వెళ్ళిపోయి, అమృత భవంతి, అమృతులు అవుతారు, అమరులు అవుతారు, మోక్షం పొందుతారు అని అర్థం. ఇందులో ఒక ఉపాఖ్యానం వస్తుంది, ఒక కథలాగా వస్తుంది. ఆ కథలో అగ్ని, వాయు, ఇంద్ర మరియు దేవతలకు అహంకారం వచ్చేస్తుంది. ఇదంతా మా మహిమయే, మా గొప్పతనమే అని చెప్పేసి, మా విజయం అని ఆ విషయంలో చెప్పడం జరిగింది. ఇంద్రుడు అంటే ఇక్కడ జీవాత్మ, అగ్ని, వాయు ఈ రెండు జడ పదార్థాలకు ప్రతినిధులు. అగ్ని రూపాన్ని ఇస్తుంది, అంటే దృశ్య జగత్తు. వాయు కనిపించదు, అదృశ్య జగత్తు. దృశ్య జగత్తు, అదృశ్య జగత్తు. కనిపించేది, కనిపించని జగత్తు ఉంటుంది. కాబట్టి వాటికి ప్రతినిధులుగా అగ్నివాయువు ఈ దేవతను తీసుకున్నారు. ఇంద్ర అనేది జీవుడు చేతనం, అంటే జడ చేతన జగత్తు గురించి ఇక్కడ. ఇది ఆదిదైవిక అర్థం తీసుకుంటే జడ చేతన జగత్తుకు ఆధారం పరమిత పరమాత్మయే. అందులో కనిపించే జగత్తు, కనిపించని జగత్తు. అగ్ని కనిపించేది, వాయు కనిపించనిది. వీటికి ప్రతినిధిగా తీసుకోండి. వీటి కూడా పరమిత పరమాత్మే ఆధారం. ఆ పరమిత పరమాత్మ ఊరికి కనిపించడు, అగ్ని ద్వారా గాని వాయు ద్వారా గాని కాదు. ఇంద్రుని కూడా నేరుగా కనిపించడు, ఆత్మ కూడా నేరుగా కాదు. ఉమా ఉండాలి. మా ఉ అంటే వద్దు అనే అర్థం వస్తుంది. అంటే కాదు అని అర్థం వస్తుంది. ఏమిటి అని అర్థం వస్తుంది. మా అంటే నేరుగా వద్దు. ఏమిటి, మా వద్దు అంటే ఏమి ఉంది, ఏమి లేదని అర్థం వస్తుంది. ఉన్నది ఏమిటి, లేనిది ఏమిటి. ఏమిటి, మా వద్దు. ఏమిటి వద్దు అంటే అర్థం ఉన్నది ఏమిటి, లేనిది ఏమిటి అని అర్థం. అందుకే ఉమా అంటే బుద్ధి అని అర్థం. వివేకవంతమైనటువంటి బుద్ధి ద్వారా ఇంద్రునికి, జీవాత్మకు పరమాత్మ దర్శనమిస్తాడు. అది కూడా యక్షుడు కనిపించి వెంటనే మాయమైపోతాడు, అదృశ్యమైపోతాడు. అంటే ఒక క్షణం వల్ల మెరుపు మెరిసినట్టుగా అని చెప్పడం జరిగింది. మన కళ్ళు మూసి తెరిచి లోపల చూడగలుగుతాం, కళ్ళు మూసి తెరిచి లోపల, కళ్ళు మూస్తాం, తెరుస్తాం, మళ్ళీ మూస్తాం. ఈ కళ్ళు తెరిచి మూసి లోపల కూడా ఎంతో కొంత చూస్తాం. అలా ఇంద్రుడు యక్షుడిని చూసినట్టు ఇక్కడ చెప్పడం జరిగింది. యక్షుడు కనిపించడు, ఇంద్రుడు జీవాత్మ వెతుకుతూ ఉంటుంది, ఇంద్రుడు వెతుకుతూ ఉంటాడు. అప్పుడు ఉమా ప్రత్యక్షం అవుతుంది. ఉమా ద్వారా
తెలుసుకుంటాడు ఇంద్రుడు, జీవుడు. ఇది ఒక కథ రూపంలో, ఉపాఖ్యాన రూపంలో చెప్పడం జరిగింది కేనోపనిషత్తులో. చివరికి ఆ ఇంద్రుడు ఎవరు? జీవుడు. యక్షుడు ఎవరు? పరమాత్మ. ఈ విషయంలో దేవతలు అడుగుతారు ఇంద్రుడిని, ఎవరిని చూసినావంటే, నేను బుద్ధి ద్వారా, ఉమా ద్వారా తెలుసుకున్నాను ఏంటంటే యక్షుడు పరబ్రహ్మాని అని తెలుసుకుంటాడు ఇంద్రుడు. ఉమా స్పష్టం చేస్తుంది ఇంద్రునికి, అదెవరో కాదు, ఇంతకుముందు మీ ముందు ఉన్నటువంటి ఆ పురుషుడు, ఆ పరమ పురుషుడు యక్షుడే బ్రహ్మ. స బ్రహ్మేతి హోవాచ బ్రహ్మణో వా ఏతద్ విజయే మహీయధ్వం ఇతి తతో హ ఏవ విదాంచకార బ్రహ్మేతి. స బ్రహ్మేతి, ఉమా అంటుంది బ్రహ్మ ఇతి, ఆ బ్రహ్మయే, పరబ్రహ్మయే, హోవాచ అని చెబుతుంది. బ్రహ్మణో వా ఏతద్ విజయే, ఈ దేవతల విజయం వెనుక, మహిమ వెనుక బ్రహ్మయ్య ఉంటాడు. అది ఏ దేవతనే కావచ్చు, జడ దేవత కావచ్చు, లేదా చేతన దేవత అయినటువంటి జీవాత్మ కావచ్చు. వీటి విజయం వెనుక, మహిమ వెనుక పరబ్రహ్మయ్య ఉంటాడు, పరమాత్మయ్య ఉంటాడు. గొప్పతనం అనిపిస్తుంది, మనం గెలిచినట్టు అనిపిస్తుంది. కానీ మన విజయం వెనుక, మన మహిమ వెనుక, మన సఫలత వెనుక పరమాత్మయ్య ఉంటాడు. ఏతస్మాద్ వా ఏతే దేవా అతితరాం ఇవ అన్యాన్ దేవాన్ యదగ్నిర్వాయు ఇంద్రః తే హి ఏన న ఏదిష్టం పస్పృశస్తే హి ఏనత్ ప్రథమో విదాంచకార బ్రహ్మేతి. అగ్ని, వాయు, ఇంద్ర అనే దేవతలు, వీటన్నిటికంటే పరమాత్మ. తస్మాద్వా ఏతే దేవ అతితరాం అంటే అన్నిటికీ మించినటువంటి పరంపిత పరమాత్మ. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు ఏవైతున్నాయో, ఈ కనిపించేవి, వెలుగునిచ్చే నక్షత్రాలు, ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయి. ఆ బ్రహ్మాండాలకు కూడా శక్తినిచ్చేది, నడిపించేది పరంపిత పరమాత్మయే. వీటన్నిటికంటే అతితరాం అంటే అందరికంటే గొప్ప పరంపిత పరమాత్మయే. కాబట్టి ఈ వాణి, ప్రాణము ఏతుందో, వాక్కు గాని, ఈ కళ్ళు గాని, చెవులు గాని, ఇంతకుముందు చెప్పడం జరిగింది, మనస్సు, వీటన్నిటికంటే కూడా గొప్ప. ఏతంటే ఈ దేవతల కంటే ఎక్కువ దివ్య శక్తి ఉన్నటువంటి పరంపిత పరమాత్మ అతితరాం అందరికంటే అధికం అని అర్థం చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది. ఉమా చెప్పినటువంటి విషయాన్ని జీవాత్మ ఇంద్రుడు ఇతర దేవతలకు వివరించడం జరిగింది. ఇందులో మనం గమనిస్తే అగ్ని తర్వాత వాయు రెండు జడ జగత్తుకు ప్రతినిధి చెప్పుకున్నాం. అగ్ని కనిపిస్తుంది కాబట్టి అది దృశ్య జగత్తుకు ప్రతినిధి అయితే, వాయు కనిపించదు, అది అదృశ్య జగత్తుకు ప్రతినిధి అని చెప్పుకున్నాం. ఇంద్రుడు జీవాత్మ అని చెప్పుకున్నాం. నిజానికి ఇంద్రియం ఏదంటామో, ఇంద్రియాలు ఏదంటామో, ఇంద్రునికి సంబంధించిన సాధనాలను ఇంద్రియాలు అంటారు. ఇంద్రియాలు అనడానికి కారణం అది. ఇంద్ర అనే దానికి మరొక అర్థం విద్యుత్ అనే అర్థం కూడా. విద్యుత్తులో శక్తి ఉంటుంది, విద్యుత్తులో చేతనత్వం ఉన్నట్టు అనిపిస్తుంది. అలా కూడా మనం ఇంద్ర శబ్దం, ఇది ఇంద్ర, ఉపనిషత్తు ఒక చోట వస్తుంది, ఇది ఇదం ఇంద్ర అంటే ఐశ్వర్యం గలదని అర్థం కూడా వస్తుంది. ఇది ఐశ్వర్యం అనే ధాతువుతో ఈ శబ్దం ఉత్పన్నమవుతుంది. అంటే ఐశ్వర్యం అంటే ఎంతో కొంత మనకు కూడా ఐశ్వర్యం ఉంటుంది, అంటే నిర్మాణం చేస్తాం కాబట్టి మనం కూడా ఎంతో కొంత స్వాములమే, యజమానులమే, అధికారులమే. అందుకే ఇంద్ర శబ్దం. ఇంద్ర జీవాత్మ యొక్క పేరు అలా తీసుకుంటే, కాబట్టి చేతన జగత్తుకు ఇది ప్రతినిధి. ఉపనిషత్తులో ఉన్నటువంటి ఈ ఉపాఖ్యానం అభిప్రాయం ఏంటంటే, జడచేతన ఉన్నటువంటి శక్తి అది బ్రహ్మ కారణంగానే ఉంటుంది.
లేదా శక్తి ఉంటుంది, పరమాణువుల శక్తి ఉంటుంది, అన్నిటికీ శక్తి ఉంటుంది, బలం ఉంటుంది. ఆ బలము ఆ శక్తి కూడా పరమాత్మ కారణంగానే. కేన ప్రశ్న, ఎవని ద్వారా, దేని ద్వారా, ఏ కారణంగానే అర్థం. కేనంటే మరొక అర్థం సుఖ స్వరూపేణ, సుఖ స్వరూపుని ద్వారా. కహ అంటే సుఖం అని అర్థం. నిఘంటులో కహ సుఖనామ. కస్మై దేవాయ హవిష విధేయమంటాం ఈశ్వర స్తుతి ప్రార్థనోపాసన మంత్రాలలో. అక్కడ కస్మై దేవాయ అంటే ఎవరి కొరకు, ఎవని కొరకు అని అర్థం. ఎవని కొరకు ఈ హవిష్తులు ఇవ్వడం, ఈ వ్యవహారం అంతా, ఈ ఆహుతులు ఎవరి కొరకు? కస్మై దేవాయ్, ఏ దేవత కొరకు? హవిస్సు ద్వారా విధేమ, భక్తి చేస్తున్నాం. హవిస్సుల ద్వారా భక్తి చేస్తున్నాం. ఎవని కొరకు? కస్మై దేవాయ అంటే అదే అర్థం, మళ్ళీ అదే వాక్యం. కస్మై దేవాయ కొరకే అంటే సుఖ స్వరూపాయ దేవాయ. కాబట్టి ఇక్కడ కూడా కేనంటే ఈశ్వరేన, కేనంటే ఎవని ద్వారా, ఎవని ఏ కారణంగా. జడ చేతన జగత్తున్నటువంటి ఈ కదలికలకు, భ్రమణాలకు, పరిభ్రమణాలకు, ఈ మార్పులకు, స్థితులకు, గతులకు, ఈ గ్రహణాలకు, ఇలాంటి కారణం, ఈ ఋతుల మార్పిడికి, కాలాలకు కారణం పరిమిత పరమాత్మే. ఉత్తరాయణం దక్షిణాయనం జరుగుతుంది, ఋతులు మారుతున్నాయి, కాలాలు మారుతున్నాయి, పౌర్ణమి అమావాస్య గ్రహణాలు వస్తున్నాయి. వీటన్నిటి కూడా కారణం పరిమిత పరమాత్మ ఇచ్చినటువంటి శక్తి. పాశ్చాత్య వైజ్ఞానికుడు న్యూటన్ చెప్పినట్టు చెబుతుంటారు, కానీ ఆ న్యూటన్ కంటే ముందే మన భారతీయ ఋషులు ఎప్పుడో చెప్పడం జరిగింది. ఈ గురుత్వాకర్షణ గురించి కానీ, ఈ బాహ్య బలాల గురించి, అంతర్బలాల గురించి. బాహ్య బలం పనిచేయకపోతే, బాహ్య బలం లేకుండా ఏ జడ వస్తువు కూడా కదలదు. కదిలేది కదులుతుంటే పైన, అది కదులుతుంటే ఆగదు, ఆగుతుంటే సాగదు. బలం ఉండాల్సిందే అని చెప్పడం జరిగింది. ఆ బాహ్య బలం ఎవరో చెప్పలేదు వైజ్ఞానికుడు ఇంతవరకు. గ్రహాలు తిరుగుతున్నాయి, భ్రమణం చేస్తున్నాయి, పరిభ్రమణం చేస్తున్నాయి. సూర్యుడు కూడా తిరుగుతున్నాడు, సూర్య కుటుంబం కూడా తిరుగుతుంది. పాలపుంతలు ఆకాశంగా తిరుగుతున్నాయి, నేబులాలు తిరుగుతున్నాయి. గతి లేకుండా ఏది లేదు, గతి లేకపోతే స్థితి లేదు. బొంగరం గతి ఉంటేనే అది నిలబడగలుగుతుంది. బొంగరం తిరగడం ఆగిపోతే పడిపోతుంది. అలాగే గ్రహణాలు అన్ని కూడా, నక్షత్రాలు అన్ని తిరుగుతున్నాయి. మనం కూడా తిరుగుతున్నాం. మనం కూడా తిరగకుండా ఆగిపోతే రోగాలు వస్తాయి. అందుకే మనలో కూడా కదలికలు ఉండాలి, అందుకే వ్యాయామం చేస్తాం. శ్వాసలో గతి ఉండాలి, అందుకే ప్రాణాయామం చేస్తాం. లోపల గుండె కొట్టుకుంటుంది, గతి ఉంటుంది. గుండె కొట్టుకోవడం ఆగిపోతే, రక్త ప్రసరణ ఆగిపోతే, శ్వాస ఆగిపోతే, మూత్రపిండాలు ఆగిపోతే, నరాలు ఆగిపోతే, ఆలోచించడం ఆగిపోతే, అందుకే గతి ఉండడం వస్తుంది. ఈ గతి వెనుక కూడా, ఈ స్థితి వెనుక కూడా పరిమిత పరమాత్మ యొక్క శక్తి ఉంటుంది, అనుగ్రహం ఉంటుంది. ఈ రకంగా ఈ జడచేతనాలు, వాటి స్థితిలో కారణం పరిమిత పరమాత్మయే. ఇందులో మరొక అర్థం తీసుకోవచ్చు. అగ్ని ఉష్ణానికి గుర్తు, వాయు శీతలత్వానికి గుర్తు. అంటే ద్వంద్వం, శీతోష్ణాలు ద్వంద్వానికి గుర్తు ఇది. రెండు శీత ఉష్ణాలకు ప్రతినిధిగా తీసుకుంటే, ఈ శీతము గాని, ఉష్ణం అంటే శీతలత్వం గాని, ఉష్ణత్వం గాని, ఈ చల్లదనం, వేడి, రెంటి కారణం ఎవరు? ఎందుకు చల్లగా ఉంటాయి, ఎందుకు వేడిగా ఉంటాయి? నీళ్ళు చల్లగా ఉంటాయి, అగ్ని వేడిగా ఉంటుంది. ఎన్నెన్నో రుచులు ఉన్నాయి. భూమి అదే, కానీ రుచులు వేరు. అదే భూమిలో అక్కడే పక్కనే, చెరుకు పక్కనే కాకర మొక్క ఉంటే, ఆ పాదు ఉంటే కాకరకాయలు చేదుగా ఉంటాయి, చెరుకు తీపిగా ఉంటుంది. పక్కన చింత చెట్టు ఉంటే అది పుల్లగా ఉంటుంది, మిరప చెట్టు ఉంటే కారంగా ఉంటుంది. ఆ భూమి అక్కడే, ఆ నీళ్ళే, ఆ ఎరువే వింతగా అనిపిస్తుంది. దీనికి కారణం ఎవరు? ఆది దైవిక ప్రపంచం గురించి ఇక్కడ అర్థం చేయించడానికి, బోధించడానికి ఋషి ప్రయత్నం చేస్తున్నారు. శీతోష్ణాల కారణం కూడా ఈ ద్వంద్వాల కారణం.
రెండు 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 ఎక్కడ ఉంటాయి? ఒకటి పక్కన ఉంటాయి. ఒకటి కాగానే రెండు అంటాం. ఒకటి లేకుండా రెండు అనడానికి వీల్లేదు. అసలు అక్కడ ఏమీ లేదనుకోండి, రెండు అనడానికి వీల్లేదు. ముందు ఒకటి, తర్వాత రెండు, తర్వాత మూడు, తర్వాత నాలుగు. అందుకే వేద మంత్రంలో నా ద్వితీయో నా తృతీయో నా చతుర్థో నా ప్రీచతే, నా పంచమో నా శ్రేష్ఠ నా సప్తమో నా ప్రీచతే. ఈ విధంగా మంత్రాలు వస్తాయి. ఒకటి పరమిత పరమాత్మ, వెంటనే రెండు. ఆ రెంటి గురించి కూడా పరమిత పరమాత్మని. తర్వాత మూడు మూడు అని కూడా మూడు, ఆ అంకెను, ఆ మూడు వస్తువులను కూడా, ఆ మూడేమిటో కూడా చెప్పడం జరిగింది. మన సత్వరహితమ కణాలు కనుక తీసుకుంటే మూడు. ఆ మూడేమిటి, ఆ నాలుగేమిటి, ఆ ఐదేమిటి, ఆరేమిటి, ఏడేమిటి, 8, 9, 10 ఏమిటి, అలా 11, 12, 13 అలా కూడా తీసుకోవచ్చు. 10 వరకు చెప్పడం జరిగింది మంత్రాలలో, వేద మంత్రాల్లో. ఇదొక విద్య. ఇది ఈ విధంగా ఈ రెండు అనేది ఒకటి తర్వాత వెంటనే రెండు. ఆ రెండు అనే దానికి సంస్కృతంలో ద్వి అంటారు, ద్వితీయం అంటాం. ద్వి అంటేనే దాని అర్థం, ధాత్వార్థం ధృతం అనే అర్థం వస్తుంది. ధృతం అంటే వెంటనే అని అర్థం. త్రి అంటే తరణం, తరింపజేస్తే తరణం. త్రితరణే, సంతరణే, కాబట్టి దానికి త్రి అన్నారు సంస్కృతంలో. త్రి, తృతీయ. అలాగే అన్ని శబ్దాల అర్థాలు ధాతు అర్థాలతో సహా అంకెలు ఉంటాయి. పంచమ, షష్ఠ, సప్త, అష్ట, నవ, దశ, నవం, దశన్, ఆ విధంగా ధాతు అర్థాలు ఉన్నాయి. ఇక్కడ అగ్ని, వాయు, ఈ రెండు పదార్థాలు. ఇవి అగ్ని వేడికి, వాయువు చల్లదనానికి ప్రతినిధిగా తీసుకుని, ఇంద్రుడు చేతనం, జీవాత్మ. ఆ విధంగా ఆది దైవిక అర్థం కూడా తీసుకోవచ్చు. లేదా ఇందులో మరొక అర్థం, ఈశ్వరుడు ఒకడు, అలాగే ఈ శరీరంలో జీవుడు ఒకడు. 2, 3, 4 అనేవి చాలా ఉన్నాయి శరీరంలో. 2 కళ్ళు ఉంటాయి, 2 ముక్కులు ఉంటాయి, 2 చెవులు, ఆ విధంగా మళ్ళీ 3, 3, 4, 4. ఈ విధంగా ఏకతలో అనేకత. శరీరం ఒకటే కానీ అనేకం ఉంటాయి. ఎన్నో నరాలు ఉంటాయి, ఎన్నో కండరాలు ఉంటాయి, ఎన్నో కణాలు ఉంటాయి. ఏకతలో అనేకత. ఏకత పరమిత పరమాత్మ ఒకడే. ప్రపంచంలో ఎన్నో వస్తువులు ఉన్నాయి, ఎన్నో గ్రహాలు ఉన్నాయి, ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయి. ఏకతలో అనేకత, ఈ విధంగా కూడా అర్థం తీసుకోవచ్చు వైజ్ఞానికంగా. ఈ ద్వంద్వం ఏమిటి, ఏకతలో అనేకత ఏమిటి అనే విషయంలో ఈ రకం కూడా వర్ణించడం జరిగింది. అది కేన ద్వారానే, ఈశ్వరుని ద్వారా మాత్రమే జరుగుతుంది అంతా. కేన, ఈ విధంగా బ్రహ్మ యొక్క ఆదేశాన్ని, బ్రహ్మ యొక్క వ్యాఖ్యానాన్ని ఈ విధంగా చెప్పడం జరిగింది. కేనోపనిషత్తులో కేన అనడంలోనే అర్థం ఉంది. ప్రశ్నించడం, ఎవరి ద్వారా అర్థం వస్తుంది, వీటికి అన్నిటికీ ఆధారం ఏమిటి? ఇది బ్రహ్మాండం గురించి ఆది దైవిక అర్థం. ఇది సృష్టి గురించి. అలాగే ఆధ్యాత్మికం అంటాం. ఆధ్యాత్మికం అంటే ఆత్మకు సంబంధం అనుకుంటాం, కాదు. శరీరంలో ఉన్నటువంటి ఈ పిండం ఉన్నటువంటి విషయం, దాన్ని ఆధ్యాత్మిక విద్య అంటాం. ఆధ్యాత్మిక విద్య అంటే మనం వేరే రకం అర్థం చేసుకుంటాం. ఆత్మలకు సంబంధించింది అనిపిస్తుంది. ఆత్మ అంటే మరొక అర్థం, రూపాత్మకం, భౌతికాత్మకం అని కూడా అంటాం. ఆత్మికం అంటే స్వరూపం అనే అర్థం వస్తుంది. ఆత్మను కానీ ఆత్మ పరమాత్మ అని కాదు. ఇక్కడ ఆధ్యాత్మిక అర్థం కూడా తీసుకుంటే ఈ పురుష శరీరంలో ఇవన్నీ ఉంటాయి. ఈ పిండములు ఉన్నదే బ్రహ్మాండంలో ఉంది. ఒకటేమో ఆది దైవికం, అది బ్రహ్మాండం గురించి. ఆది ఆత్మికం, ఇది పిండం గురించి. పిండంలో కూడా అలాగే ఉంటుంది. పిండంలో కూడా ఇవన్నీ ఉంటాయి, ద్వంద్వాలు ఉంటాయి. ఆధ్యాత్మిక శబ్దం యొక్క అర్థం ఇందులో స్పష్టించడం జరిగింది. ఆది ఆత్మ అంటే శరీరంలో పిండములో ఉండడం ఏతుందో దాని గురించి అన్నమాట. అందుకే ఆధ్యాత్మిక దుఃఖాలు అంటారు. ఆధ్యాత్మిక దుఃఖం అయితే తప్పు కదా. ఆధ్యాత్మిక దుఃఖాలు, ఆది భౌతిక దుఃఖాలు, ఆది దైవిక దుఃఖాలు. ఆది భౌతిక అంటే భూతాలు, ఇతర ప్రాణులు, దొంగలు కావచ్చు, పాములు, తేళ్లు, ఇటువంటి కావచ్చు. ఆది భౌతిక విషయాల ద్వారా, రాళ్ళు, రప్పలు, ముళ్ళ ద్వారా కూడా మనకు ప్రమాదం జరుగుతుంది. అది ఆది భౌతికం అన్నారు. ఇక్కడ రెండు అర్థాలు తీసుకోవడం జరిగింది, ఆది దైవికం, ఆది ఆత్మికం.
పిండములు కూడా ఇవన్నీ ఉంటాయి, సందేహాలు ఉంటాయి, సంకల్ప వికల్పాలు ఉంటాయి. ఈ రకంగా వీటన్నిటి కూడా ఈ మనస్సుకు, ప్రాణానికి, కళ్ళకు, చెవులకు, ఈ శ్వాసకు, వాక్కుకు కారణం పరిమిత పరమాత్మే. అలా ఇంద్రియాలు తీసుకొని జరిగింది, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, వాటి కూడా పరిమిత పరమాత్మే ఆధారం. ఆ బ్రహ్మ ఎవరు, బ్రహ్మను ఎక్కడ వెతకాలి అనే విషయం చెప్పడం జరుగుతుంది. బ్రహ్మను ఎక్కడో వెతకడం అవసరం లేదు, వనంలో వెతకండి, వనచరులు కండి అంటున్నారు. వనచరులు కండి. తద్ధా తద్వనం నామ తద్వనమితి ఉపాసితవ్యం స యా ఏతదేవం. కేన ఉపనిషత్తులో ఇది చతుర్థ ఖండంలో వస్తుంది. కేనోపనిషత్తు చతుర్థ ఖండంలో 6వ వచనంలో తద్ధా, అది నిశ్చయంగా అదే, తద్ అంటే అది, హ అంటే హి నిశ్చయంగా అదే, తద్వనం అది వనం. వనం అంటే పూజనీయం అర్థం, భక్తికి యోగ్యము, పూజనీయం అని అర్థం. వనం అంటే వనంలో వెతకండి అంటే ఎక్కడో అరణ్యంలో అనిపిస్తుంది, అరణ్యం కాదు. వనం మన లోపలే ఉంటుంది, శరీరం లోపలే వనం ఉంటుంది. కొందరు మస్తిష్కాన్ని వనం అన్నారు. ఈ మస్తిష్కం అనే మెదడు అనే వనంలో వెతకండి. కొందరు హృదయం అనే వనంలో వెతకండి. కొందరు మనసునే వనం అన్నారు, మనసులో వెతకండి అని రకరకాల చెప్పడం జరుగుతుంది. అసలు వనం పూజనీయం, పరంపిత పరమాత్మ. వనం ఎప్పుడు నవమే ఉంటుంది. ఎప్పుడు ఏ కాలంలో చూసినా వనంలో ఏదో ఒక చెట్టు పూస్తుంది, కాస్తుంది, చిగురిస్తుంది, పల్లవాలు వస్తాయి, పుష్పాలు ఉంటాయి. ఏదో కాలంలో, ఏ ఋతులో, ఎప్పుడు చూసినా వనం నవమే. అలా పరమిత పరమాత్మ ఇప్పుడు కూడా యవనుడే, యువకుడే, అజరుడే, ఏ వృద్ధాప్యం లేనివాడే. అందుకే వనం పూజనీయం. తద్ధా తద్వనం నామ తద్వనమితి ఉపాసితవ్యం స యా ఏతదేవం. ఏతద్ ఏవం వేదాభి హ ఏనం సర్వాణి భూతాని సంవాంఛంతి. ఆ బ్రహ్మ వనమే. వనం అంటే భక్తికి యోగ్యము. అతని పేరు వనంతో, అతని వనం అనే నామంతో కూడా మనం సంబోధించవచ్చు. వనములో అంటే మన అర్థం అక్కడ మనుషులు ఉండరని అర్థం. మనుషులు లేని జనారణ్యం కాకుండా, మనుషులు లేకుండా అంటే ఏకాంతం అని అర్థం. ఏకాంతంగా ఉపాసన చేయాలి అని అర్థం వస్తుంది. ఉపాసితవ్యం తద్వనం ఇది ఉపాసితవ్యం. పరమిత పరమాత్మనే వనం. ఆ వనములో మనం అంటే ఏకాంతం. ఏకంటేనే పరమిత పరమాత్మ. వేదములు ఎక్కడైనా ఏక అనే శబ్దం వస్తుంది, పరమిత పరమాత్మకు సంబంధం ఉంటుంది. ఏక ఒక్కడు, స ఏష ఏక ఏక వృదేక ఏవ. పరమిత పరమాత్మ ఒక్కడే, ఒకడు మాత్రమే అని స్పష్టం చేయడం జరిగింది. నా ద్వితీయో నా తృతీయో నా ప్రీచతే. ఆ క్రమం చెప్తూ నా ద్వితీయో నా తృతీయో నా చతుర్థో నా ప్రీచతే, నా పంచమో నా షష్టో సప్తమో నా ప్రీచతే. ఈ విధంగా ఆ క్రమంలో చివరికి స ఏష ఏక ఏక వృదేక ఏవ. ఏకాంతం, ఏక ఒకటే అంతం. ఒకటే అంతం ఏంటి? పరమాత్మ చివరికి అంతం. ఆ పరమిత పరమాత్మనే ఉపాసితవ్యం, ఉపాసన చేయాలి. పరమాత్మను మాత్రమే ఉపాసించాలి, ఇంకెవరిని ఉపాసించకూడదు. ఎందుకంటే పరమాత్మలో ఉన్నటువంటి ఉత్తమ గుణాలు కావాలి కాబట్టి. ఇతర వస్తువులను ఉపాసిస్తే ఆ వస్తు గుణాలు వస్తాయి, ఆ వస్తువులో జడ గుణాలు ఉంటాయి. జడ గుణాలు మనకు అవసరం లేదు, ఎందుకంటే మనం చేతన స్వరూపం కాబట్టి. పరమిత పరమాత్మ పరమచేతనం, ఆ పరమచేతన గుణాలు మనకు కావాలి. చేతనునికి చేతన గుణాలే కావాలి, జడానికి జడ గుణాలు కావాలి. జడ వస్తువుని పిలిస్తే రాదు, మన జడంతో పట్టుకోవాల్సి వస్తుంది. చేతితో పట్టుకోవాలి, లేదా ఏదో వేరే సాధనాలతో పట్టుకోవాల్సి వస్తుంది. నోటి మాటతో పిలిస్తే వచ్చేది కాదు జడ పదార్థం. మనసుతో ఆలోచిస్తే కూడా జడ పదార్థం మన దగ్గరికి రాదు. మన మనసు ఆలోచన గమనించదు, మన హావభావాలను తెలుసుకోదు, అది జడం కాబట్టి. ప్రాణం ఉంటేనే వింటాయి, అది కుక్క కావచ్చు, పిల్లి కావచ్చు. ప్రాణం ఉన్నప్పుడు అది వినగలుగుతుంది. అదే శవం అయితే ఏది వినదు. శవం వినదు, ప్రాణం ఉంటేనే వినగలుగుతుంది. దాని అర్థం జడమే, చేతనము చేతనమే. చేతనాన్ని చేతనం ద్వారానే వ్యవహారం చేయాలి, చేతనత్వం ద్వారానే. అందుకే పరమాత్మకు సంబంధించినటువంటి
గుణం ద్వారా అంటే ఆత్మ ద్వారానే పరమాత్మ ఉపాసన అవుతుంది. బుద్ధి ద్వారా కాదు, మనసు ద్వారా కాదు, ఇంద్రియాల ద్వారా కాదు, చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా కాదు. ఎందుకంటే ఇవి జడ పదార్థాలు. జడానికి సంబంధం ఉంటుంది. జడానికి జడమే సంబంధం, చేతనే సంబంధం. ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. వనములో ఉండాలి, ఏకాంతంగా ఉండాలని అర్థం. అందుకే కొందరు ఏకాంతం అని చెప్పేసి కీకారానికి వెళ్ళిపోతారు. అక్కడ ప్రమాదం జరుగుతాయి, క్రూర జంతువులు ఉంటాయి. వనములో ఏకాంతంలో అని అర్థం నిజానికి. మరొక అర్థం ఎక్కడనే ఉండండి, ఆ వనం మనలోనే ఉంటుంది, మన మెదడులోనే ఉంటుంది, మన హృదయంలోనే ఉంటుంది, మన మనసులోనే ఉంటుంది. ఏకాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి, మౌనం ఉండే ప్రయత్నం చేయాలి. ఎక్కడ ఉన్నా మనం ఒక్కరమే నిజానికి. ఎక్కడున్నా ఏకాకులమే. శరీరంలో ఉండేది మనమే. లక్షల కోటాను కోట్ల జనంలో ఉన్నప్పటికీ కూడా మనం ఈ శరీరంలోనే ఉంటాం, బయటకు రాము. ఒంటరిగా ఉన్న ఈ శరీరంలోనే ఉంటాం. గుహలో ఉన్న ఈ శరీరమే, గృహంలో ఉన్న ఈ శరీరమే, ఎక్కడ ఉన్నా ఈ శరీరంలో ఉంటాం. ఏకాంతంగానే ఉండాల్సి వస్తుంది. అసలు వనం మన శరీరమే, మన మనస్సే, మన మస్తిష్కమే, మన హృదయమే. అందులో వనం ఉన్నాడు. పరపిత పరమాత్మను వనమాలి కూడా అంటారు. వనానికి మాలి, తోటమాలి. ఇవన్నీ వనాలే. ఈ మనసులని వనాలే, ఈ మస్తిష్కాలు వనాలే, ఈ హృదయాలని వనాలే. వనానికి మాలి, యజమాని. వనానికి మాలి, రక్షకుడు, వనరక్షకుడు, మన రక్షకుడు, ప్రాణి రక్షకుడు పరమిత పరమాత్మ. వేద ఏనం సర్వాణి భూతాన్ని సంవాంఛంతి. అన్ని భూతాలు, సర్వాణి భూతాన్ని అభివాంఛంతి, అభిసంవాంఛంతి. కేవలం వాంఛ కాదు, సంవాంఛ కూడా కాదు, అభివాంఛ. అన్ని రకాలు అతని వైపే ఆకర్షితమవుతున్నాయి. పరమిత పరమాత్మ వైపే ఆకర్షితమవుతున్నాయి. ప్రతి జీవాత్మ కూడా పరమిత పరమాత్మను కోరుకుంటుంది. అభివాంఛంతి, అభిసంవాంఛంతి. వాంఛ కలుగుతుంది. కాబట్టి పరమిత పరమాత్మను మనం ఆకర్షించే ప్రయత్నం చేయాలి, ఒప్పించే ప్రయత్నం చేయాలి. అప్పుడు పరమిత పరమాత్మ మనల్ని ఆకర్షిస్తాడు, అంగీకరిస్తాడు. ఈ జీవాత్మ యోగ్యమే, వీడు యోగ్యుడు అని చెప్పేసి పరమాత్మ నిర్ణయం చేయాలి. అప్పుడే పరమాత్మ సాక్షాత్కారం అవుతుంది. నా అయమాత్మ నా మేధయ, నా అయమాత్మ ప్రవచనేన లభ్యో నా అయం ఆత్మ. అయం ఆత్మ అంటే పరమాత్మ, అయం పరమాత్మ, ఈ పరమాత్మ ప్రవచనేన నా లభ్యో, ప్రవచనం ద్వారా లభ్యం కాదు. నా మేధ ద్వారా కూడా కాదు. నా బహునాశ్రుతి, నా బాగా వినడం ద్వారా కూడా కాదు. బాగా ప్రవచనం ఇవ్వడం ద్వారా కూడా కాదు. బాగా రచన చేయడం ద్వారా కూడా కాదు. ఏమేవ ఏష వృణితే, ఎం ఎవరినైతే ఏష ఇతడు ఎవరైతే వరిస్తాడో, అంగీకరిస్తాడో, అప్పుడు వానికి తస్యవ ఆత్మ తనుం స్వాం. అటువంటి వానికి ఆత్మ తన తనువును, అంటే ఎటువంటి దాపరికం లేకుండా ప్రదర్శిస్తుంది. పరమాత్మ అంగీకరించాలి. అందుకే పరమాత్మని మెప్పించాలి. వనంలో వెతకండి, ఏకాంతంగా ఉందని చెప్పగలుగుతాం. కాబట్టి ఈ ఉపనిషత్తు ద్వారా తెలిసేది ఏమిటంటే పరమాత్మను అభివాంఛించాలి, అభిసంవాంఛించాలి. సంవాంఛ, అభిసంవాంఛ. అభి అంటే అన్ని వైపుల నుంచి అర్థం. అన్ని వైపు, మరో అటువైపు ఇటువైపు కాదు, అటు కొంచెం ఇటు కొంచెం కాదు. పరమాత్మ నిండా అనన్య భక్తి, నిండుగా ఉపాసించాలి. ప్రపంచాన్ని వాడుకోవాలి. ప్రపంచం సాధనాలు, ప్రపంచంలో ఎన్నో సాధనాలు ఉన్నాయి. అందులో మన శరీరం ధర్మ సాధనం. ఈ శరీరమే అసలైన సాధనం. ఈ శరీరం ఉన్నటువంటి ఇంద్రియాలు కూడా సాధనాలే. ప్రతి అంగం, ప్రతి కణకణం కూడా సాధనమే. అలాగే బయట కనిపించే ఈ ఆహార పదార్థాలు కావచ్చు, పంచమహాభూతాలు కావచ్చు, ఏవైనా ఎవరైనా సాధనాలే. మోక్షం పొందడానికి నిచ్చెనలే, వంతెనలే, వారధులే. ఆ రకంగా సాధనాలుగా వాడుకోవాలి. అంతేకాని వాటిని ఉపాసించకూడదు. వాటి గురించి తెలుసుకోవాలి, వాటి ధర్మాలు ఏమిటి, వాటిని ఎలా వాడుకోవాలి, ఎలా వినియోగం చేసుకోవాలి, ఎలా సద్వినియోగం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్నప్పుడు ప్రపంచంలో
ఏ వస్తువు ఉన్నా ఏదున్నా సమస్య లేదు, ఎటువంటి వారున్నా సమస్య లేదు. ఇలా వాడుకోలు వస్తే చాలు. అగ్నిని ఎలా వాడుకోవాలి, వాయువుని ఎలా వాడుకోవాలి, నీటిని ఎలా వాడుకోవాలి, పదార్థాన్ని ఎలా వాడుకోవాలి, చేదుని ఎలా వాడుకోవాలి, తీపిని ఎలా వాడుకోవాలి, వగరుని ఎలా వాడుకోవాలి, ఈ రుచులను ఎలా వాడుకోవాలి, కాలాలను ఎలా వాడుకోవాలి, ఋతువులను ఎలా వాడుకోవాలి, కష్టాలను ఎలా వాడుకోవాలి, సుఖాలను ఎలా వాడుకోవాలి, ఇది తెలియాలి. కష్టాలను కూడా వాడుకోవచ్చు. వ్యాయామం చేస్తే నొప్పులు వస్తాయి. నొప్పులను వాడుకుంటే శరీరం బలం అవుతుంది, దృఢమవుతుంది, గట్టి అవుతుంది. నొప్పులు రావని మానేస్తే నొప్పి కష్టమే, కానీ వ్యాయామం చేసినప్పుడు చేస్తుంటే ఆ నొప్పి పోతుంది. చెప్పులు లేకుండా నడిస్తే ముళ్ళు గుచ్చుకుంటాయి, రాళ్ళు గుచ్చుకుంటాయి, నొప్పులు వస్తాయి. అలా మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటే చెప్పులు లేకుండా కూడా ఉండగలవచ్చు. చెప్పుల కంటే ఇంకా బలంగా మార్చుకోవచ్చు అరికాలను. ఎందరో చెప్పులు లేకుండా ఉండేవారు, ఎందరో ఎంత ఎండలైనా ఉండగలుగుతారు. ముళ్ళు కూడా విరిగిపోతాయి వాళ్ళ కాళ్ళ కింద పడితే. అటువంటి కాళ్ళు ఉంటాయి కొందరికి, అంత గట్టిగా ఉంటాయి. వాళ్ళ చేతులు కానీ కాళ్ళు కానీ పనిచేసేవారు, రైతులు ఉంటారు, కష్టపడేవారు ఉంటారు. అలవాటు చేసుకుంటే అలవాటు అవుతుంది. కష్టాలను కూడా మార్చుకోవచ్చు. కష్టాలు కూడా సాధనాలే. అలాగే రోగాలను కూడా అర్థం చేసుకోవాలి. రోగాలు ఎందుకు వస్తున్నాయి, రోగాల కారణం ఏమిటి, ఎలా దూరం చేసుకోవాలి, వాటిని కూడా వాడుకోవాలి. దంతాలు కదులుతున్నాయి, పోతున్నాయి, ఊడిపోతున్నాయి అంటే అర్థం చేసుకోవాలి. జీర్ణశక్తి తగ్గుతుంది, వయసు పెరుగుతుంది కాబట్టి దంతాలు కదులుతుంటాయి. ఇక చాలు, తిన్నది చాలు, అనుభవించింది చాలు, చాలా భోగించినారు, ఇక తగ్గించుకోండి. తేలికగా జీర్ణమయ్యే వస్తువులు అనే ఆహార పదార్థాన్ని సేవించండి అని అర్థం. అది సూచన, అది సందేశం. దాన్ని అర్థం చేసుకోకుండా దంతాలు కదిలిపోయి ఊడిపోతుంటే పెట్టుడు పళ్ళు కట్టుడు పళ్ళు పెట్టుకొని ఇంకా నమలాలను చూస్తాం, ఇంకా గట్టి పదార్థాన్ని కోరకాలను చూస్తాం, ఇంకా రుచి ఆస్వాదించాలని చూస్తాం. రుచులు చాలు, రేషుల మార్గం పట్టండి. చాలా రుచులు చూడడం జరిగింది, ఇక రుచి కాదు. ఇప్పుడు పరమాత్మ రుచి, పరమాత్మ ఆనంద రసాన్ని అనుభవించాలి, ఆస్వాదించాలి. రసాస్వాదన, రసములే తీసుకోవాలి, పళ్ళ రసాలు తీసుకోవాలి ఒక వయసు వచ్చిన తర్వాత. ఇది గమనించకుండా అన్ని తింటుంటాం, జీర్ణశక్తి పడిపోతుంది. చివరికి ఈ విషయం చెప్పరు, ఈ రహస్యం చెప్పరు. రకరకాల ఔషధాలు ఇస్తారు, వ్యాపారం చేసుకుంటారు, భయపెడుతుంటారు. కారణం జీర్ణశక్తి తగ్గిపోతుంది. అది సహజమే. వయసుతో పాటు ఇంద్రియాల శక్తి సన్నగిలిపోతుంది, తగ్గిపోతుంది, క్షీణిస్తుంది. అందుకే మెల్లమెల్లగా కంటి చూపు తగ్గుతుంది, వినికిడి శక్తి తగ్గుతుంది. చాలు, చూసింది చాలు, విన్నది చాలు, తిన్నది చాలు, ఆగండి. స్పర్శ కూడా తగ్గిపోతుంది. ఆ స్పర్శ ఈ స్పర్శ అవసరం లేదు, శారీరక స్పర్శలు అవసరం లేదు, భార్యాభర్తల వ్యవహారం అవసరం లేదు. అది కేవలం స్పర్శ మాత్రమే. స్పర్శ కొరకే 2 శరీరాలు కావాలి, ఆడ శరీరం మగ శరీరం కావాలి. కేవలం స్పర్శ సుఖం కొరకు మాత్రమే. అది కూడా చాలు, స్పర్శ కూడా తగ్గిపోతుంది. ఇక వనానికి వెళ్ళండి, వనంలో ఉండండి, ఏకాంత వాసం చేయండి. వానప్రస్థులు కండి, వనస్థులు కండి, వన భోజనం చేయండి, ముని భోజనం చేయండి. భోజనం కూడా మారిపోతుంది వానప్రస్థంలో. అప్పుడు ముని భోజనం అంటారు, అడవి భోజనం, అడవిలో పండే అటువంటి ఆహారం తీసుకోవాలి. ఆ కందమూలాలే, ఆ పల్లవాలే, ఆ పల్లె, ఆ పుష్పాలే, అడవిలో దొరికేటువంటి సహజంగా పండే అటువంటి పంటలే. అడవిలో కూడా ధాన్యం పండుతుంది, అడవులు పండే ధాన్యాన్ని, ఆ ఆహారమే, ఆ అన్నాన్ని తినాలి. అది నియమం. వనస్థుల వానప్రస్థుల యొక్క భోజనం అది, వన భోజనం, ముని భోజనం. అలా చేస్తున్నామా? లేదు. ఊరి భోజనం చేస్తున్నాం. గ్రామ భోజనం త్యాజ్యం. గ్రామ భోజనం కూడదని చెప్పినారు మన స్మృతిలో. వానప్రస్థులకు గ్రామ భోజనం లేదు, గ్రామ సాధనాలు కూడా లేవు, గ్రామం నుండి సుఖాలు రుచులు లేవు, గ్రామ వ్యవహారం ఉండకూడదు. అది పాటించడం లేదు కాబట్టి మనకు అన్ని సన్నగిలిపోతున్నాయి, కానీ కోరికలు మాత్రం పెరిగిపోయినాయి. ఇంకా మనసులో ఇంకా కోరికలు ఉన్నాయి. ఇంకా తినాలి, ఇంకా అనుభవించాలి, ఇంకా చూడాలి, ఇంకా వినాలి. అది ఇంకా అనేది మానుకోవాలి. దాని కొరకే వనములో ఉండండి అంటున్నారు. తద్వనం నామ, తద్వనం తద్వనం ఇది ఉపాసితవ్యం. స యా ఏతదేవం వేద అభి హ ఏనం సర్వాణి భూతాని సంవాంఛంతి. సర్వాణి భూతాని. ఈ విధంగా కేనోపనిషత్తులో
చెప్పడం జరుగుతుంది. ఈ ఉపనిషత్తు యొక్క ఉపదేశం ఇది. ఇందులో మనం శరీరాన్ని కూడా నియంత్రణ చేసుకోవాలి, మనసును శారీరకంగా మానసికంగా తపస్సు చేయడం అవసరం ఉంటుంది. శిష్యుడు అడుగుతున్నాడు గురువుగారిని, ఉపనిషదం భో బ్రూహీతి ఉక్త సా తే ఉపనిషద్ బ్రహ్మీం వా తా ఉపనిషదం అబ్రుమేతి. ఉపనిషదం అంటే బ్రహ్మజ్ఞానాన్ని. ఇక్కడ ఉపనిషదం అంటే ఈ కేనోపనిషత్తు అని అనుకోకూడదు, లేదా ఈశావాస్య ఉపనిషత్తులు అనుకోకూడదు. ఉపనిషదం భో బ్రూహితి, నాకు ఉపనిషత్తును ఉపదేశించండి అన్నారు. అంటే బ్రహ్మజ్ఞానాన్ని. భో అంటే ఓ గురువు గారి అర్థం ఇక్కడ సంబోధన. భో ఆచార్య, ఓ ఆచార్య, హే గురువుగారు, ఓ గురువుగారు, బ్రూహి వ్యాఖ్యానించండి, చెప్పండి, బోధించండి, ఉపనిషదం బ్రహ్మజ్ఞానాన్ని. ఇది అంటే ఈ రకంగా ఉక్త అంటే చెప్పడం జరిగింది, గురువుగారు చెప్పడం జరిగింది. ఏమని? తే ఉపనిషద్ బ్రాహ్మీం, ఈ బ్రాహ్మీం అంటే బ్రహ్మ సంబంధించినటువంటి, వావ అంటే నిశ్చయంగా, తే అంటే నీకు, మీకు, ఉపనిషత్తు అంటే బ్రహ్మజ్ఞానాన్ని, అబ్రూమ చెప్పేసినాను, వ్యాఖ్యానం చేసినాను, ఇది అని చెప్పడం జరిగింది. అది ఏమిటో స్పష్టం చేస్తున్నారు. ఇంతవరకు చెప్పినటువంటిది బ్రహ్మ విద్య. తస్యై తపోదమః కర్మేతి ప్రతిష్ఠ వేదాః సర్వాంగాని సత్యమాయతనం. తస్యై తపోదమః కర్మ ఇతి, తస్య ఆ బ్రహ్మ విద్య కొరకు, తస్యై విద్య అనే స్త్రీని కాబట్టి తస్యై చతుర్థి విభక్తి, బ్రహ్మ విద్య కొరకు, తస్యై బ్రహ్మ విద్య కొరకు, తపోదమః తపస్సు కావాలి, దమ కావాలి. తపస్సు అంటే శారీరక నియంత్రణ, అది తపస్సు. దమ అంటే మనస్సును నిగ్రహించడం, మనసును నిగ్రహించాలి. ఇక్కడ మరొక రకంగా అర్థం చేసుకో, తపస్సు అంటే నియమాలు, యమ నియమాలలో తపస్సు అంటే శారీరక నియంత్రణ గురించి ఉండేవి, అవి నియమాలు. శౌచం సంతోష తపస్సు ఆధేశ్వర ప్రణామం తపస్సు అని వస్తుంది. దమ మానసిక నిగ్రహం అంటే మనో నిగ్రహం, ఇది అహింస. తప అంటే నియమాలు, దమ అంటే అహింస మొదలగు యమములు. ఇంద్రియ నిగ్రహాన్ని తపస్సు అన్నారు, శారీరక నిగ్రహాన్ని శారీరక నియంత్రణ, మనో నిగ్రహాన్ని అంటే యమములను దమ అన్నారు. ఈ రకంగా కర్మ చేయండి. తప దమ ఇది ఆధారం, ప్రతిష్ఠ. ఇది ప్రతిష్ఠ అంటే ఆధారము, పునాది, స్థిరంగా ఉంచేదని అర్థం. ప్రతిష్ఠ, ప్రతిష్ఠ, అంటే ప్రకృష్టంగా, తిష్ట అంటే స్థిరంగా ఉండడం. ఇవి స్థిరమైనటువంటి అసలు ఆధారం. యోగాభ్యాసంలో ఆధారం యమనియమాలే. వాటిని ఈ రకంగా ఈ శబ్దాలు చెప్పడం జరిగింది, తపః దమః అని. తస్యై తపో దమః కర్మేతి, కర్మ. తర్వాత ప్రతిష్ఠ వేదాః సర్వాంగాని. వేద అంటే 4 వేదాలు, 4 వేదాల జ్ఞానం. వేదాః ఇది బహువచనం కాబట్టి వేదాః 4 వేదాల, సర్వాంగాని సత్యమాయతనం. సర్వాంగాని ఈ వేదాల యొక్క జ్ఞానం అవుతుందో అదంతా కూడా సర్వాంగాని. అంటే వేదాలకు ఉన్నటువంటి అంగాలు ఏమిటి? సాంగోపాంగం అంటారు. వేదంగాలు శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిష్యం. ఈ 6 అంగాలు. సత్యం, సత్యం అంటే ఇక్కడ అస్తిత్వం అని అర్థం. సత్యం ఆయతనం, అస్తిత్వానికి ఆయతనం. ఆయతనం అంటే స్వరూపము లేదా ఆకారం, అంటే ఈ శరీరమే. ఇది సత్యం ఆయతనం, మన అస్తిత్వానికి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఆయతనం ఏతుందో, ఈ స్వరూపం, ఈ శరీరమే. ఈ శరీరాన్ని ఉపయోగించుకోవాలి. శరీరం ద్వారానే, ఈ ధర్మ సాధనం ద్వారానే
మోక్షం పొందడానికి ప్రయత్నం చేయాలి. అందులో యమ నియమాలు పునాదులు, ప్రతిష్ట. వాటిని తపః దమః అనే శబ్దాలు చెప్పడం జరిగింది. తసే తపో దమః కర్మేతి ప్రతిష్ట వేదాః సర్వాంగాని. అన్ని అంగాలు కూడా సత్యమాయతనం, సత్యానికి ఆయతనం, సత్యానికి ఆధారం, ఆలంబనం. ఈ శరీరమే. ఇక్కడ సత్యం అంటే అస్తిత్వము, స్వస్థత అనే అర్థం కూడా తీసుకోవడం జరిగింది. మన జీవితంలో అసలైనటువంటి పునాదులు తపస్సు, దమమే అంటే యమ నియమాలే. తర్వాత కర్మ కూడా. కర్మ అంటే ఆచరణ, యమ నియమాలు పాటించడం. తపః దమ కర్మ, ఈ 3 శబ్దాలు ఇందులో ఈ వచనంలో చెప్పడం జరిగింది. తస్యై తపో దమ కర్మ ఇది. ఇవి ప్రతిష్ట అన్నారు. ఈ పునాదిపైనే ఇది నిలబడి ఉంది. ఈ భవనం, ఈ నిర్మాణం, ఈ మానవ జన్మ ఈ శరీరం ద్వారానే, ఈ మానవ దేహం ద్వారానే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ఈ శరీరాన్ని సరిగా వాడుకోవడం రావాలి. ఇది అసలు ఉపనిషత్ విద్య, ఇది బ్రహ్మ విద్య. ఈ సత్యాన్ని, దీనికి విద్య అవిద్య రెండు అవసరం. అవిద్య అంటే ఈనాటి వైజ్ఞానిక విద్య, విజ్ఞానం అనుకోవాలి. దాని పేరు సైన్స్ అంటాం, అది అవిద్య. విద్య కూడా అవసరం, ఆధ్యాత్మిక విద్య. దాన్ని జ్ఞానం అన్నారు. జ్ఞానము విజ్ఞానం రెండు అవసరం ఉంటాయి. కేవలం జ్ఞానం అంటే సరిపోదు, విజ్ఞానం కూడా అవసరమే. మనం ధర్మం పేరుతో విజ్ఞానాన్ని పక్కన పెట్టేస్తాం. కొందరు విజ్ఞానం అని చెప్పేసి ధర్మాన్ని పక్కన పెట్టేస్తారు. రెండు అవసరమే. రెండు కళ్ళలాగా, నాణ్యానికి బొమ్మ బొరుసులాగా రెండు అవసరం ఉంటాయి. అందుకే ఈ తత్వశాస్త్రం కూడా అవసరమే, తత్వ విద్య అవసరమే. తత్వజ్ఞానం మనం ఫిలాసఫీ అంటాం. ఫిలాసఫీ ఉండాలి, సైన్స్ కూడా ఉండాలి, రెండు ఉండాలి. ఈ రెండు శబ్దాలను అర్థం చేసుకోవడానికి ఈ రకంగా చెప్పడం జరిగింది ఇక్కడ. జ్ఞానం విజ్ఞానము జ్ఞాన విజ్ఞానం రెండు కలిస్తే అప్పుడు సత్యం అర్థమవుతుంది, అది సమన్వితం అవుతుంది, అది బ్రహ్మ విద్య అవుతుంది. అసలు బ్రహ్మ విద్య అంటే కేవలం ఆత్మ పరమాత్మ విద్యని అనుకోవడానికి లేదు. రెండు ఉంటేనే బ్రహ్మ విద్య. బ్రహ్మ అంటే కేవలం పరమాత్మ మాత్రమే కాదు, బ్రహ్మ అంటే ఆత్మ కూడా, బ్రహ్మ అంటే మూల ప్రకృతి కూడా, బ్రహ్మ అంటే వేదం కూడా, బ్రహ్మ అంటే ఆకాశం కూడా. బ్రహ్మాండంలో అంటాం పెద్ద పెద్ద అండాలు, మహామహా అండాలు, బ్రహ్మాండాలు. సూర్యుడు చంద్రుడు కూడా బ్రహ్మాండం, అది కూడా బ్రహ్మే. మహనీయం, గొప్ప, పెద్ద అని అర్థం. అందుకే అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నారు వేదాంత దర్శనంలో. అక్కడ బ్రహ్మ జిజ్ఞాస అంటే పరబ్రహ్మ గురించి కూడా, జీవాత్మ గురించి, జగత్తు గురించి కూడా వస్తుంది. బ్రహ్మ పదార్థాలు అన్నిటి గురించి కూడా వస్తుంది. కాబట్టి అన్ని బ్రహ్మ పదార్థాల గురించి తెలుసుకున్నప్పుడే పరబ్రహ్మ యొక్క జ్ఞానం అర్థమవుతుంది. ఆ బ్రహ్మానందాన్ని అనుభవించుతాం. పరబ్రహ్మానందం అప్పుడు లభిస్తుంది, మోక్షం లభిస్తుంది. ఈ విషయాన్ని ఈ రకంగా ఈ జీవనంలోనే నింపుకోవాలి, ఆచరించాలి. అప్పుడే మనకు మోక్షం లభిస్తుంది. యోవా ఏతం ఏవం వేదాపహత్య పాప్మానమనంతే సర్గే లోకే జ్యేయే ప్రతిష్టతి అని ముగించడం జరిగింది. ఈ రకంగా ఈ బ్రహ్మ విద్య ద్వారా తెలుసుకుని, వేదంటే తెలుసుకొని, అప్పుడు మనం అపహత్య వీటన్నిటిని దూరం చేసుకొని, ఏతాం అంటే ఈ బ్రహ్మ విద్యను ఈ రకంగా తెలుసుకొని, అపహత్య మిగతా వాటిని అన్నింటిని కూడా దూరం చేసుకొని, పాపాన్ని కూడా అంతే అంతములో, అంటే ఈ అనంత, ఇందులో అంతేలో మరొక శబ్దం కూడా ఉంది, అనంతే అని కూడా. అనంతే అంటే ఈ లోకంలో ఈ విశేషంగా ఉన్నటువంటి ఈ అనంత అంటే అంతము లేనటువంటి, ఈ నాశరహితమైనటువంటి పరంపిత పరమాత్మను సర్గే అంటే ఆనందమైనటువంటి ఆనందమయ లోకములో, అంటే ఈ స్థితిలో, అంటే జీవన్ముక్తమై ఆనందాన్ని అనుభవిస్తూ ఈ లోకంలో, స్వర్గే లోకే అంటే సుఖలోకములో, సుఖలోకం అంటే సుఖమైన స్థితిలో అనమాట. ఇక్కడ లోకం అంటే స్థితి, సుఖస్థితిలో, స్వర్గే లోకే ఆనందమయ అవస్థలో అంటే మోక్షములో. ఇక్కడ 2 సార్లు చెప్పిన స్వర్గే లోకే. జే అంటే సర్వశ్రేష్టమైనటువంటి ప్రతిష్టతి స్థితిని పొందుతాము. ప్రతిష్టతి తప్పకుండా
రెండోసారి చెప్పడం కాబట్టి ప్రతిష్టతి తప్పకుండా స్థితిని పొందుతాము, మోక్ష స్థితిని పొందుతాము. సర్వశ్రేష్ఠ స్థితి జేయే ప్రతిష్టతి. ఆ స్థితిలో సర్వశ్రేష్టమైన స్థితిలో ఉంటాం. ఇప్పుడే, ఈ క్షణమే, ఈ దినమే, ఈ జన్మలోనే ప్రతిష్టతి, అవశ్యం తప్పకుండా ప్రతిష్టతి అని ఈ కేనోపనిషత్తును ముగించడం జరిగింది మహర్షి. యోవా ఏతాం ఏవం వేదాపహత్య, వేదంటే తెలుసుకొని, అపహత్య పాప్మానం, అంతే పాప్మానం అనంతే, స్వర్గేలోకి జియే స్వర్గలోకి, ఈ గొప్పదైనటువంటి సర్వశ్రేష్టమైనటువంటి స్వర్గలోకములో, మరొక స్వర్గలోకం మోక్షములో ప్రతిష్టతి ఇది. ఈ విధంగా మోక్షం పొందడానికి బ్రహ్మ విద్య అవసరం. అందులో ముఖ్యంగా యమ నియమాలు పునాదులు అని తపః దమ అనే ఈ రెండు శబ్దాలు వాడుకోవడం జరిగింది. అందులో కర్మ ముఖ్యం. మళ్ళీ తపః దమః కర్మ ఇది ప్రతిష్ట. వేదా సర్వాంగాన్ని, వేదము వేదాంగాలు, సర్వాంగాలు, అన్ని అంగాలు కూడా. సర్వాంగాలు అంటే ఉపాంగాలు కూడా వస్తాయి, కేవలం అంగాలు అనకుండా సర్వాంగాన్ని అన్నారు. శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిషం, తర్వాత 6 దర్శనాలు, వాటిని సర్వాంగాన్ని. దానికి అనుకూలంగా ఉన్నటువంటి వేదాలకు అనుకూలంగా అన్ని కూడా వచ్చేస్తాయి. బ్రాహ్మణ గ్రంథాలు కూడా వస్తాయి, అరణ్యకాలు వస్తాయి, ఉపనిషత్తులు అన్ని కూడా వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా బ్రహ్మ విద్యయే అని స్పష్టం చేయడం జరిగింది. ఈ బ్రహ్మ విద్య ద్వారానే మోక్షం పొందుతాం. బ్రహ్మ విద్య అంటే కేవలం ఆత్మ పరమాత్మ విద్య మాత్రమే కాదు, ఇందులో భౌతిక విద్యలు కూడా తీసుకోవాలి. ఇది సారం. కేన ఈశ్వరేన. అందుకే ఈశోపనిషత్తు యొక్క సారమే వివరణయే అని అర్థం చేసుకోవాలి. ఈశోపనిషత్తు యొక్క అందులో ఉన్నటువంటి ఆ మంత్రాలను రోజు మననం చేయండి, ఆవృత్తి చేయండి. రోజు వీలైతే రాయండి ఆ 17, లేదా మరొక మంత్రం కూడా ఉంది విడిగా, దాన్ని కూడా రాసుకుంటే 18 మంత్రాలు అవుతాయి ఈశోపనిషత్తులో. లేదంటే యజుర్వేదంలో చివరి అధ్యాయం 40వ అధ్యాయం ఉంది, అందులో 17 మంత్రాలు ఉన్నాయి. హిరణ్మయన పాత్రేణ సత్యస్య అపహిత ముఖం యోసావాదిత్య పురుష సోసావహం ఓం ఖం బ్రహ్మ. ఈ విధంగా. లేదంటే ఈశోపనిషత్తులో ఉన్నటువంటి ఒక మార్పు ఉంటుంది, ఒక మంత్రం. పూషణ్యేకర్షే యమ సూర్య ప్రాజాపత్య వ్యూహ రశ్మిన్ సమూహ తేజో యత్తే రూపం. ఇది ఒక మంత్రం ఉంది. అందులో ఇది విడి మంత్రం. తేజో యత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి యోసావాసౌ పురుష సో అహం అస్మి. ఈ విధంగా కొంత మార్పులతో ఈ ఈశోపనిషత్తులో కొన్ని మార్పులు ఉన్నాయి. ఎందుకంటే శుక్లయజుర్వేదం, కృష్ణయజుర్వేదం అని చెప్పేసి తీసుకుంటారు కొందరు. ఉపనిషత్తు విడిగా ఉండడం ఉద్దేశంతో కూడా ఈ మంత్రాన్ని జోడించినట్టున్నారు. హిరణ్మయన పాత్రేణ సత్యస్య అపహిత ముఖంలో కూడా కొద్ది మార్పు ఉంది. తత్వం పూషన్నపావృణం సత్యధర్మాయ ద్రష్టయే. ఈ కింది పంక్తి మార్పు ఉంది. తత్వం పూషన్నపావృణ సత్యధర్మాయ ద్రష్టయే. ఈ విధంగా కొన్ని మార్పులు ఉన్నాయి, గమనించండి. ఈశావాస్య ఉపనిషత్తు రోజు మననం చేయండి, చింతనం చేయండి. ఒక పూట ఒకసారి రాసుకోండి, కంఠస్థం చేసుకోండి, ఆత్మస్థం చేసుకోండి. అదే ఈశ్వరీయ ఉపనిషత్తు, అదే వేదాంతం. అసలైనటువంటి వేదాంతం, అసలైనటువంటి ఈశ్వరీయ ఉపనిషత్తు అది ఈశావాస్య ఉపనిషత్తు. మిగతా కూడా మానవీయ ఉపనిషత్తులు, పరిష్కృత ఉపనిషత్తులు. ఈ మార్పు గమనించండి, భేదాన్ని గమనించండి. ఈ జన్మలోనే మోక్షం పొందవచ్చు అని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది కేనోపనిషత్తులో. ఈ జన్మలోనే అవకాశం ఉంది. తపః దమ కర్మ ఇది, అదే ప్రతిష్ట అన్నారు. వేదాహ సర్వాంగాని అన్నారు. ఇది విధానం. యమనియమాన్ని పాటించడమే అది అసలైనటువంటి పునాది. ఓం శం శుభం. పరంపిత పరమాత్మక ఋషులకు, మహర్షులకు, గురువులకు, ఆచార్యులకు, మాతాపితలందరూ కూడా ధన్యవాదాలు. మహర్షి దయానంద సరస్వతి గారికి, ఈ కలియుగంలో మొదటి ఋషి, వారి గురువు గారు విరజానంద దండి స్వామి విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, ప్రణామాలు అర్పిస్తూ, పండిత గోపదేవ శాస్త్రి గారికి ధన్యవాదాలు. అందరికీ, ఆచార్యులందరికీ ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు. బంధువులారా, సాధకులారా, మీ అందరు కూడా ధన్యవాదాలు, వందనాలు, అభినందనాలు.
పిత పరమాత్మ ఆశీర్వాదాలు. ఓం శం శుభం. ఓం ఓం శాంతి శాంతి శాంతి. ఓం.